తులసి భార్యాభర్తలు కలిస్తే గర్భాశయంలో బేబీ ఫామ్ అయితే మాత్రం ఆమె ప్రాణాలకి ప్రమాదం. నేను తీసుకొచ్చిన రిషికేష్ గురువు అసలు గురువే కాదని ఝాన్సీకి ఎలా అనుమానం వచ్చిందో అర్థం కావట్లేదు. వాణ్ణి పట్టుకుని నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాడు పొరపాటు నా గురించి చెప్తే ఝాన్సీ గర్భసంచి లోపం ఝాన్సీకి తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఝాన్సీకి తెలిసినా ఈశ్వరికి తెలిసినా మానసికంగా నలిగిపోతారు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఝాన్సీ గైనిక్ ప్రాబ్లం ఝాన్సీకే తెలియకూడదని ఈ తులసి దొంగ స్వామీజీని ఏర్పాటు చేసిందనమాట. దొరికావమ్మా క్యాటరింగ్ తులసమ్మా. ఈ ఒక్క విషయం చాలు, మిషన్లో చెరుకు గడను క్రష్ చేసినట్టు నిన్ను క్రష్ చేసేస్తాను. నాకు సాల్ట్ లేని చపాతీలు, కాకరకాయలు, దొండకాయలు పెట్టి నా బీపీ షుగర్ల గురించి పదే పదే చెప్తూ నన్ను టార్చర్ పెడుతున్నావే, నీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తానో చూడు. సార్, కాఫీ. మీరు నన్ను సార్ అని పిలవనక్కర్లేదు, సంజయ్ అని పేరు పెట్టి పిలిస్తే చాలు. కాఫీ ఇవ్వడానికి వచ్చావు కదా, అక్కడ పెట్టి వెళ్ళు. నేను కాఫీ ఇవ్వడానికి మాత్రమే రాలేదు, మీతో మాట్లాడాలి కూడా. దేని గురించి? మా అబ్బాయి జ్యోతిరాదిత్య గురించి. ఏదో ఒక సందర్భంలో మీరు జ్యోతి గురించి, తన మీద పెట్టిన కేసు గురించి నాతో మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు అదే జరుగుతుంది తులసమ్మ. మరి చెప్పండి. తులసమ్మ నేను పిలవడంలో అమ్మ అనే పిలుపు కూడా ఉంది. నువ్వు కూడా నా బిడ్డలాంటి వాడివే. నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో మాట్లాడుతున్నాను. చదువు, సంస్కారం, క్రమశిక్షణ ఇవన్నీ ఉన్నవాళ్లు కూడా ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తుంటారు. క్షణికావేశంలో కావచ్చు, వాళ్ళు అనుకున్నది జరగలేదన్న కోపంలో కావచ్చు. నా బిడ్డ కూడా సరిగ్గా అలాంటి బలహీనతతోనే తాగి మీ ఇంటికొచ్చి గొడవ చేశాడు. నీ మీద చేయి చేసుకున్నాడు. వాడి తరపున నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. సారీ సంజయ్. తులసమ్మ, మీ నుంచి నాకు ఎలాంటి సారీ వద్దు, ఎక్స్ప్లెనేషన్స్ వద్దు. తప్పులన్నీ ఒకరు చేసి క్షమాపణలు ఇంకొకరు అడగడం నాకు నచ్చదు. లక్ష్మి నా భార్య అయినా కూడా మళ్ళీ మళ్ళీ కాల్ చేయడం, కలవాలని ట్రై చేయడం, కలవకపోతే చస్తానని బెదిరించడం, ఇవన్నీ మీ అబ్బాయి తప్పులే. లక్ష్మిని మీ అబ్బాయి మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాడు, అందుకే అరెస్ట్ చేయించారు. సంజయ్, తప్పు మావాడి మీదే ఉంది. ఈసారి వాడి ఇటు రాకుండా, లక్ష్మికి ఫోన్ చేయకుండా నేను చూసుకుంటాను. దయచేసి ఈ ఒక్కసారికి వాణ్ణి క్షమించి మీరు పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోండి. కేసులన్నీ వెనక్కి తీసుకోవాలా? తులసమ్మ, ఇది దొంగ పోలీస్ ఆట కాదు. ప్రాక్టికల్గా మీ అబ్బాయి చాలా పెద్ద ఆఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నన్ను కొట్టడం మాత్రమే కాకుండా ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులను కూడా కొట్టాడు. ఇది చాలా పెద్ద నేరం. తెలుసు సంజయ్, జ్యోతి చేసిన తప్పుని నేను సమర్థించట్లేదు. అలా అని వాడి భవిష్యత్తు పాడవుతుంటే, వాడికి శిక్ష పడుతుంటే తల్లిగా చూస్తూ ఊరుకోలేను. నా బాధ బయటికి చెప్పుకోలేక లోపల మానసికంగా నేను ఎంత నలిగిపోతున్నానో నాకు తెలుసు. ఒక విషయంలో మాత్రం నేను నీకు హామీ ఇస్తున్నాను. జ్యోతి మళ్ళీ ఇటు రాకుండా, ఏ గొడవ చేయకుండా నేను చూసుకుంటాను. దయచేసి వాణ్ణి బయటికి తీసుకురావడానికి సాయం చేయి. లక్ష్మితో సంతోషంగా కలిసిమెలిసుండు.
లక్ష్మితో సంతోషంగా జీవితం పంచుకోవాలని నాకు కూడా ఉంది. కానీ లక్ష్మి మనసులో మీ జ్యోతియే ఉన్నాడు కదా. లేదు సంజయ్, లక్ష్మి పూర్తిగా జ్యోతి జ్ఞాపకాలు చెరిపేసి నీకు దగ్గరవ్వాలని చూస్తుంది. దాంపత్య జీవితం భార్య భర్తల ఇద్దరి బాధ్యత. ఎవరు ఎవరిని దూరం పెట్టినా అది తప్పే, పాపమే అవుతుంది. నేను దూరం పెట్టాల్సి వస్తుంది కదా. మా జ్యోతి విషయంలో నేను ఏ హామీ అయితే ఇస్తున్నానో అది తప్పకుండా నిలబెట్టుకుంటాను. దయచేసి నాకు ఈ ఒక్క సాయం చేయి ప్లీజ్. లక్ష్మి నువ్వు కట్టిన తాళికే తప్పకుండా కట్టుబడి ఉంటుంది. మీ ఇంటి గౌరవం నిలబెడుతుంది. మీ అమ్మా నాన్నలు కోరుకున్నట్టు పాపనో బాబునో కని వాళ్ళ చేతుల్లో పెడుతుంది. అర్థం చేసుకో. జ్యోతిని బయటికి తీసుకురావడం, లేకపోతే వాడక్కడే ఉండటం, అదంతా ఉంచితే లక్ష్మి నేను సంతోషంగా కాపురం చేయాలని, చెయ్యకపోతే అదో పాపమని ఈ తులసి చెప్పడం ఏంటో. నేను కాపురానికి కష్టమని తెలిస్తే ఆ లక్ష్మి నేను కట్టిన తాలి తెంచిన మొహాన్నే కొడుతుంది. అలాంటి అవమానం నా లైఫ్లో ఎప్పుడూ జరగకూడదు. ఏమైంది ఝాన్సీ? పిడుగు పడ్డట్టు అంత కంగారుగా కనిపిస్తున్నావేంటి? ఏంటి అంత టెన్షన్? మనుషుల నిజ స్వరూపాలు తెలిసొస్తే టెన్షన్ కాదు, కోపం ఆవేశం కూడా వస్తాయి. నేనిప్పుడు అదే మోడ్లో ఉన్నాను. అర్థమైందా? నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను చెప్తున్న నిజానికి ఒక ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. అప్పుడు నువ్వు తప్పకుండా నమ్ముతావు. ముందు విషయం ఏంటో చెప్పు ఝాన్సీ. రిషికేష్ నుంచి వచ్చిన గురువు అలా వచ్చిన గురువు కాదు. అతను ఒక ఫేక్ పర్సన్. నిన్ను నన్ను వేరు చేయడానికి మీ అమ్మ ఆడించిన నాటకం అంటే నువ్వు ఆ రోజు నమ్మలేదు కదా? ఈ రోజు కూడా నమ్మను. ఈశ్వర్, ఈ వీడియో చూస్తే తప్పకుండా నువ్వు నమ్ముతావు. చూసావా? చూసాను ఝాన్సీ. అయితే ఏంటి? అయితే ఏంటా? ఇతను రిషికేష్ గురుజీ ఏమో లోకల్ గా ఇక్కడ మ్యానిపులేట్ చేసిన పర్సన్ అని నీకు అర్థం కావట్లేదా? లుంగీతో వెళ్ళిన మనిషి కాషాయంతో వచ్చాడు. కాషాయం కట్టుకున్న గురువులు లుంగీ కట్టుకోకూడదన్న రూల్ ఏమైనా ఉందా? కట్టుకునే బట్టల్ని బట్టి అసలు నకిలీ అని ఎలా తెలుస్తాయి? అయినా ఈ గురువు గారిని నమ్మింది, ఆయన దగ్గరకు మనల్ని తీసుకువెళ్ళింది మీ అమ్మ నాన్న, మా అమ్మ కాదు. ఈ విషయం నీకు ఆ రోజే చెప్పాను కదా. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే స్వామీజీ ఇక్కడ ఎందుకుంటారు? సిఐడి ఇన్వెస్టిగేషన్లా చాలానే ఆలోచిస్తున్నావు. అమ్మ ఎప్పుడూ మన సంతోషం గురించే ఆలోచిస్తుంది కనుక నువ్వు పరిహారం చేయడానికి ఒప్పుకోకపోతే అమ్మే చేసొచ్చింది. నీ మీద ప్రేమ లేకపోతే అలాంటి పరిహారాలు ఎందుకు చేస్తుంది? నమ్మించడానికి మీ అమ్మ ఏదైనా చేస్తుంది. తన మీద అనుమానం రాకూడదు కనుక నేనన్న మాట కోసం చేశారు. ఆ ఫేక్ పర్సన్ అపాయింట్ చేసింది మీ అమ్మే అని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. అమ్మా ఝాన్సీ, చెప్పమ్మా. నానా, నేను సూటిగా ఒక విషయం అడుగుతాను, నువ్వు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. కోర్టులో వాగ్దానంలా ఏంటమ్మా ఇది? ఉన్నట్టుండి ఏమైంది? ఏంటో అడగమ్మా. రిషికేష్ స్వామీజీ గురించి ముందుగా మీకు తెలుసా? లేదంటే తులసి అత్తయ్య తన గురించి చెప్తే మీకు తెలిసిందా? ఉన్నట్టుండి అమ్మ ఇలా అడుగుతుందేంటి? ఇప్పుడేం చెప్పాలి? నాన్న అడుగుతుంది మిమ్మల్ని. అంటే అమ్మ అది... నాన్న, మీరు నిజమే చెప్పాలి.
లేదంటే నా మీదొట్టు. అలా ఒట్టేయించుకున్నావేంటమ్మా? అలా ఫోన్లో ఒట్లు చల్లవు. నాన్న, నేను చాలా చాలా సీరియస్ గా అడుగుతున్నాను. మీరు అబద్ధం చెప్తే నేను చచ్చినట్టే. అమ్మా అలా అంటావేంటమ్మా? మరి నిజం చెప్పండి నాన్న. అంటే ఆ గురువు గురించి తులసిమ్మే చెప్పిందమ్మా. మమ్మల్ని నీ దగ్గరికి పంపించింది. ఈ ఒక్క నిజం చాలు నాన్న, ఉంటాను. అమ్మా అమ్మా ఝాన్సీ, ఏమైందండి? చెల్లెమ్మ నన్ను క్షమించమ్మా. నిజం చెప్పేశాను. అసలు ఝాన్సీకి ఎలా అనుమానం వచ్చిందో ఏంటో. ఈశ్వర్, విన్నావుగా? అంతా మీ అమ్మ ఆడించిన నాటకమని ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఝాన్సీ, నాకొక విషయం బాగా అర్థమైంది. దోషం గురించి మా అమ్మ చెప్తే నువ్వు వినవు కనుక మా అమ్మ మీ అమ్మా నాన్నలతో చెప్పి చేయించింది. అయినా అమ్మ ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా మన మంచి కోసమైనా అర్థం చేసుకో. ఇప్పుడు కూడా మీ అమ్మే కరెక్ట్ అని నమ్ముతున్నావు. మీ అమ్మ అసలు స్వరూపం ఇలా కాదు, ఇంకా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేస్తాను. ఖచ్చితంగా నువ్వు షాక్ అయ్యేలా చేస్తాను. ఈ ఛాన్స్ రైట్ అని నిరూపించుకుంటాను. నందిని మేడం, నందిని మేడం, నందిని మేడం, లేచారా? ఏ తులసి, ఏంటిది? నందిని గారు, నిద్ర లేవండి. మిమ్మల్ని 5ంటికే లేవమని నేను చెప్పాను. మీరు ఇంకా పడుకోవడం ఏంటండి? టైము 8 అయింది. లేవండి మేడం అనేసి మిమ్మల్ని మెల్లగా లేపాను, భుజం పట్టి కదిపి లేపాను. కానీ మీరు మొద్దు నిద్రలోనే ఉన్నారు. అందుకే నీళ్లు కొట్టి లేపాల్సి వచ్చింది. అయినా మీరు ఈ టైం వరకు నిద్రపోవడం ఏంటి మేడం? నేను ఎప్పుడైనా నిద్ర లేస్తాను, ఏ టైంకైనా పడుకుంటాను. అయినా నీ డ్యూటీ టైం ఇప్పుడు కాదు. ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చావు? దీన్నే ఎక్స్ట్రా కేరింగ్ అంటారు మేడం. ఒంట్లో మీకు అస్సలు ఏ ప్రాబ్లం లేకపోతే నా పాటికి నేను టైంకి వచ్చేదాన్ని, వంట చేసి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు వంట కంటే మీ ఒంట్లో బీపీ షుగర్ లెవెల్సే ముఖ్యం కదా మేడం. పైగా నేను డాక్టర్కి ప్రామిస్ కూడా చేశాను. అబ్బబ్బబ్బబ్బా, అదేదో చావు బతుకుల మధ్య ప్రమాణం చేసినట్టు, దేవుల మీద ప్రమాణం చేసినట్టు పదే పదే డాక్టర్ కి ప్రామిస్ చేశా అని అనకు. డోంట్ ఇరిటేట్ మీ అగైన్ అండ్ అగైన్. ఏంటండి ఇది అగేను అగేను? నేను ఇదేం కావాలని చేయట్లేదు మేడం. అయినా మీరు ఇలా శారీలోనే పడుకోవడం ఏంటండి? రాత్రి ఇంటికి రావడం లేట్ అయింది, అలానే పడుకున్నాను. అలా బయట తిరిగితే మీ ఆరోగ్యం ఏం కావాలి మేడం? అయినా ఒంట్లో బాగులేనప్పుడు మందులు వేసుకుంటే సరిపోతుందని అనుకోకండి మేడం. ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ముఖ్యం. చాలా మంచి విషయం చెప్పావు. ఏ మాత్రం నాకు తెలీదా? పొద్దున్నే నిద్ర లేవటం నాకు ఇష్టం ఉండదు. అలా లేచినా బెడ్ కాఫీ తాగిన తర్వాతే వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. నో 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 నో. పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు గానీ ముందు ఒక గ్లాస్ మంచి నీళ్లు మాత్రమే తాగాలి. అప్పుడే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ముందు మంచినీళ్ళు తాగిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దురు గాని. ముందు పదండి, ఫ్రెష్ అప్ అవ్వండి. తులసి, నేనిప్పుడు బెడ్ దిగలేను. నేను మీకు హెల్ప్ చేస్తాను కదా మేడం. రండి 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 రండి. వదలు వదలు తులసి. అరే అన్నట్టు ఇలా శారీలో యోగాసనాలు వేయడం చాలా కష్టమవుతుంది మేడం. మీరు ఫ్రెష్ అప్ అయ్యి ట్రాక్ ప్యాంటు టీ షర్టు వేసుకుని రండి.
ఆ. తులసి నన్ను ఫోర్స్ చేయకు ప్లీజ్. అయ్యయ్యో మేడం మేడం నేను చెప్పేది వినండి మేడం. మీ ఆరోగ్యం కోసమే కదా. అరే మీరు వెళ్ళండి మేడం, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అరే వెళ్ళండి. నందిని మేడం త్వరగా రండి, లేట్ అవుతుంది. నందిని మేడం రండి రండి మేడం. అయ్యయ్యో రండి, వదండి. చేయండి మేడం. తులసి ఏమైంది? మా నందిని ఎక్కడికి లాక్కెళ్తున్నావు? ఎక్కడికి లాక్కెళ్ళట్లేదు, అలా బాల్కనీలోకి తీసుకెళ్లి ఎక్సర్సైజ్ చేయిస్తాను. నేను ఎక్కడికి రాను. ఓ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఇక్కడే చేస్తారా? మరేం పర్వాలేదు, మీరు చేస్తే అందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సింపుల్ గా చేసే వర్కౌట్స్ ఉంటాయి కదా, అవి చేస్తారా? అవును. సరే అయితే ఇక్కడే స్టార్ట్ చేద్దాం. నందిని మేడం మీరు ఏ వర్కౌట్ స్టార్ట్ చేస్తారో చేయండి. जल्दी जारुको 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 वाले इनको पूरको पारको पारिको वाले जल्दी जारुको 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 वाले इनको पूरको पारको पारिको वाले ఇదేంటి ఇంత ఈజీగా చేసేస్తుంది? ప్లాన్ వేరే మార్చాలి. నందిని మేడం ఎప్పుడు చేసే వర్కౌట్సే కదా, ఇంతకంటే ఇంకేం రావా మీకు? ఇంతకంటే చేయాల్సిన అవసరం ఏముంది? చాలా అవసరం ఉంది మేడం. డయాబెటిక్ పేషెంట్స్ కి స్పెషల్ వర్కౌట్స్ ఉన్నాయి. అవి చేస్తేనే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఏంటమ్మా వర్కౌట్స్? చేయిస్తానండి, మీరు చూస్తారు కదా. ఎలా చేయిస్తానో చూడండి, తర్వాత మీకు కూడా ఉంటుంది. నాకొద్దమ్మా, నందినితో చేయించు చాలు. నేను చేయిస్తాను కదా. డయాబెటిక్ ఫస్ట్ వర్కౌట్ సైక్లింగ్. సైక్లింగా? ఇక్కడ సైకిల్ లేదు కదా. సైకిల్ లేదు, ఉంది అనుకుని తొక్కాలి. తులసి ఉందనుకొని ఎలా వర్కౌట్ చేయటం? ఈ వర్కౌట్ స్పెషాలిటీ అదేనండి. లేనిది ఉందనుకోవాలి, ఉన్నది పోయిందనుకోవాలి, అదే లేదనుకోవాలి. లేని షుగర్ ఉంది అన్నట్టు నేను నమ్మించాను కదా, అలా అన్నమాట. ఏంటి గునుకుంటున్నావేంటి? అయ్యో ఏం లేదు మేడం, మీరు స్టార్ట్ చేయండి మేడం. తొక్కండి, సైకిల్ తొక్కండి మేడం. ఇలా తొక్కండి తొక్కండి. ఏంటి ఇంత స్లోగానా? స్పీడ్ అండి, స్పీడ్ స్పీడ్ పెంచండి సైకిల్ ని. పెంచండి. Yes, yes. తొక్కి నార తీయడం అంటే ఇదే.
నువ్వు నేను ఇద్దరం కలిసి కాపురం చేయడం అనేది ఇప్పుడు అప్పుడే జరగదు. జ్యోతి మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకునేలా చేస్తాను. నువ్వెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావంటే వాడి మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు కలిసి తిరగడాలు, ఇంకా మీరిద్దరూ